హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. దిస్ ఈజ్ మమత. మనం ఈరోజు వచ్చేసి కొన్ని ప్రీవియస్ పేపర్స్ చేద్దాం. బయో సైన్స్ 30 క్వశ్చన్స్. ఈ పేపర్ వచ్చేసి మనకి 21 5th month 2024లోని షిఫ్ట్ 1లో జరిగిన ఎగ్జామ్ పేపర్ అనమాట. సారీ ఫర్ ద మిస్టేక్. నిన్న ఏం జరిగిందంటే నేను 25/2024 పేపర్ చేశాను, కానీ అది 25 అని డేట్ చెప్పడం జరిగింది. అది 20. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కరెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి 21/5/24లో షిఫ్ట్ 1 ఎగ్జామ్ అన్నమాట. బయో సైన్స్కి సంబంధించి 30 క్వశ్చన్స్ పేపర్ 2. ఓకేనా, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 121 నుంచి సైన్స్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా. 30 క్వశ్చన్స్లో 24 మనకి కంటెంట్, 6 క్వశ్చన్స్ ఏమో మెథడాలజీ ఉంటాయన్నమాట. క్వశ్చన్ చూస్తే, క్రింది వాటిలో తన చుట్టూ వలయ వ్యవస్థను కలిగి ఉన్న గ్రహాన్ని గుర్తించండి అని అడిగారు. ఆప్షన్ ఏ వచ్చేసి బృహస్పతి, ఆప్షన్ బి శుక్రుడు, ఆప్షన్ సి అంగారకుడు, ఆప్షన్ డి భూమి. మనకి రైట్ ఆన్సర్ ఇందులో ఏంటంటే బృహస్పతి అని తీసుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్స్లో శని అని కనుక ఉన్నట్లయితే మనం శనినే చూస్ చేసుకోవాలి. శని చుట్టూ అయితేనేమో బాగా క్లియర్గా ఉన్న వలయాలు అనేవి ఏర్పడడం మనం గమనించవచ్చు. బృహస్పతికి అంతగా శనికి ఉన్నంత క్లియర్గా వలయాలు అయితే ఏర్పడవు, కానీ బృహస్పతికి కూడా వలయాలు అయితే ఉంటాయి. ఓకేనా, ఒకవేళ ఆప్షన్స్లో శని ఉంటే మాత్రం శనినే రైట్ ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. శని గ్రహం చుట్టూ వలయాలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ శని లేదు కాబట్టి దాని తర్వాత మనకి బృహస్పతి చుట్టూ కూడా వలయాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి బృహస్పతిని చూస్ చేసుకున్నాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇది వ్యాలీ అండి, ర్యాలీ అని పడింది. నల్ల వ్యాలీ వన సంరక్షణ సమితి ఈ జిల్లాలో కలదు. ఆప్షన్ ఏ ఆదిలాబాద్, ఆప్షన్ బి ఖమ్మం, ఆప్షన్ సి మెదక్, ఆప్షన్ డి వరంగల్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి మెదక్లో నల్ల వ్యాలీ వన సంరక్షణ సమితి అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువు నుండి దర్పణానికి గల దూరంతో సంబంధం లేకుండా ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారుగా కనిపిస్తుంది. అప్పుడు ఆ దర్పణం ఏమిటి అని అడిగారు. సమతల దర్పణం మాత్రమే, పుటాకార దర్పణం మాత్రమే, కుంభాకార దర్పణం మాత్రమే, లేదా సమతల దర్పణం లేదా కుంభాకార దర్పణం అని ఇచ్చారు. నాకు తెలిసి ఇది ఆప్షన్ 2 అండి. పుటాకార దర్పణంలో అయితేనేమో పుటాకార దర్పణం మాత్రమే వస్తువుతో సంబంధం లేకుండా ప్రతిబింబం అనేది ఎల్లప్పుడూ నిటారుగా కనిపిస్తుంది. వస్తువు నుండి దర్పణానికి గల దూరంతో సంబంధం లేకుండా ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారుగా కనిపిస్తూ ఉంటుంది. సో కొంతమంది ఆప్షన్ డి అని కూడా అంటున్నారు మనకి కీ రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు. ఒకసారి చూసుకోండి ఈ క్వశ్చన్ అయితే. ఆన్సర్ వచ్చేసి పుటాకార దర్పణం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విశ్వ గురుత్వ స్థిరాంకం జీ విలువను మొదట ప్రయోగాత్మకంగా గణించిన వారెవరు? ఆప్షన్ ఏ న్యూటన్, ఆప్షన్ డి హెన్రీ క్యావెండిష్, ఆప్షన్ సి డాల్టన్, ఆప్షన్ డి అరిస్టాటిల్. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి హెన్రీ క్యావెండిష్ గారు. న్యూటన్ గారు చనిపోయిన 76 సంవత్సరాలు, 80 అరౌండ్ అన్ని ఇయర్స్ తర్వాతకి ఈ విశ్వగురుత్వ స్థిరాంకం యొక్క జీ విలువను అనేది ప్రయోగాత్మకంగా గణించడం జరిగింది. విశ్వగురుత్వ స్థిరాంకం ప్రతిపాదించింది ఎవరు అంటే న్యూటన్ గారని చెప్పొచ్చు. మనం ఏంటి ఆప్షన్ 1లోకే విశ్వగురుత్వ స్థిరాంకం అని కనిపించింది కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అని పెట్టేస్తాం. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే జీ విలువను ప్రయోగాత్మకంగా నిరూపించింది ఎవరు అని అడిగారు. విశ్వగురుత్వ స్థిరాంకం జీ విలువను ఎవరు ప్రయోగాత్మకంగా నిరూపించారని అడిగారు కాబట్టి హెన్రీ క్యావెండిష్ గారు అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి వాణిజ్యపరంగా విద్యుత్ శక్తి ప్రమాణం కిలోవాట్స్, కిలోవాట్ సెకండ్స్, కిలోవాట్స్ అవర్స్, జౌల్ సెకండ్. రైట్ ఆన్సర్ వచ్చేసి కిలోవాట్స్ పర్ అవర్. వాణిజ్యపరంగా విద్యుత్ శక్తి ప్రమాణం ఏంటి అంటే కిలోవాట్ పర్ అవర్. ఓకేనా, KWH అనేది రైట్ ఆన్సర్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో ఏ లోహాల యొక్క ధాతువులు ప్రకృతిలో సల్ఫైడ్లుగా లభిస్తాయి? సల్ఫైడ్ అండి ఇది, చూసుకోండి. అల్యూమినియం, వెండి, బంగారం, మ్యాంగనీస్, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, వెండి, ఇనుము, జింక్, పాదరసం మరియు సీసం. మనకి లోహాలు ప్రకృతిలో ధాతువుల రూపంలో లభించే లోహాలు
సల్ఫైడ్లుగా లభించే ధాతువులు ఏమిటి మనకి ప్రకృతిలో అని చూస్తే కనుక జింక్, పాదరసం, సీసం ఈ మూడు మనకి సల్ఫైడ్లుగా లభిస్తాయన్నమాట ప్రకృతిలో. జింక్, పాదరసం, సీసం. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జింక్, పాదరసం, సీసం అనమాట. ఏ విధంగా లభిస్తాయి ప్రకృతిలో అంటే సల్ఫైడ్గా లభిస్తాయి, సల్ఫైడ్లుగా లభించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మొక్కల సెల్యులోస్తో తయారయ్యే కృత్రిమ దారం రేయాన్, నైలాన్, జనపనార, అక్రిలిక్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి రేయాన్ అనమాట. రేయాన్ ఎందుకు కృత్రిమ మొక్కల సెల్యులోస్తో తయారయ్యే కృత్రిమ దారం అంటారంటే మొక్కల సెల్యులోజ్ నుంచి ఈ రేయాన్ అనేది తయారు చేస్తారు. ఈ రేయాన్ మొక్కల సెల్యులోజ్ నుంచి తయారవుతుంది కాబట్టి అట్లని సహజంగా వచ్చిన దారం అయితే కాదు. దానిలో కెమికల్స్ కలిపి మొక్కల సెల్యులోజ్ని గ్రహించి దానిలో కెమికల్స్ కలిపి రేయాన్ని తయారు చేస్తారు. కానీ ఇది సహజ దారం అయితే కాదు, కెమికల్స్ కలుస్తాయి కాబట్టి ఇది కృత్రిమ దారం అంటే తయారు చేయబడింది, కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా తయారు చేయబడింది మొక్కల సెల్యులోజ్ నుంచి. సో దీన్ని ఏమంటారంటే కృత్రిమ దారం అంటారు. కాకపోతే ఇందులో కొంచెం మొక్కల సెల్యులోజ్ అనేది ఉపయోగిస్తారనమాట రేయాన్ తయారీకి. ఓకేనా, ఈ రేయాన్కే మరొక పేరు ఏంటంటే కృత్రిమ పట్టు అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం? కృత్రిమ పట్టు. కృత్రిమ పట్టు అని ఒకసారి ఆల్రెడీ ప్రీవియస్ టెట్ బిట్ ఇది. ఈ క్రింది వాటిలో కృత్రిమ పట్టు అనేది ఏంటని ఇచ్చారు, ఆప్షన్స్ సేమ్ ఇవే అనుకోండి. రేయాన్నే కృత్రిమ పట్టు అని కూడా అంటాము. ఇది మొక్కల సెల్యులోజ్ నుంచి తయారైంది కాబట్టి సెల్యులోజ్ దారం అని కూడా అంటారు. ఓకేనా, గుర్తుంచుకోండి. సెల్యులోజ్తో తయారైంది కాబట్టి ఇది సహజ దారం అనైతే కాదు, రేయాను కృత్రిమ దారం. కాకపోతే మొక్కల సెల్యులోజ్ని వాడుతున్నారు అంతే. అందుకనే మొక్కల సెల్యులోజ్ తయారయ్యే కృత్రిమ దారం అని అడిగారు. కృత్రిమ పట్టు అని కూడా అంటారు దీన్ని, లేదంటే సెల్యులోజ్ దారం అని కూడా పిలవడం జరుగుతుంది. ఇట్లా ఇవన్నీ కూడా కృత్రిమ దారాలే. సహజ దారం వచ్చేసి జనపనారని తీసుకోవచ్చు మనం. పెట్రోలియం ఘనపరిమాణం కొలవడానికి పరిశ్రమ తీసుకున్న ప్రమాణం ఎక్స్ మరియు ఎక్స్ అనేది వై లీటర్లకు సమానం అంట. ఓకేనా, ఈ ఎక్స్ అనేది వై లీటర్లకు సమానం. అప్పుడు ఎక్స్ మరియు వైని గుర్తించండి. ఎక్స్ అనేది ఏంటి, వై అనేది ఏంటని గుర్తించమంటున్నారు. ఎక్స్ బ్యారెల్ అయితే వై ఈక్వల్ 169 లీటర్స్ అని, ఎక్స్ గ్యారెల్ అయితే వై ఈక్వల్ టు 159 లీటర్స్ అని, ఎక్స్ బ్యారెల్ అయితే వై ఈక్వల్ టు 159 లీటర్స్ అని, ఎక్స్ గ్యారెల్ అయితే వై ఈక్వల్ టు 169 లీటర్స్ అని అర్థం. ఇక్కడ ఏంటంటే ఒక బ్యారెల్ ఈక్వల్ టు 159 లీటర్స్. ఆప్షన్ ఎక్కడుంది చూడండి, థర్డ్ వన్. ఎక్స్ అనేది ఒక బ్యారెల్ అయితే మనకి ఇక్కడ వాల్యూ అడిగారు. వన్ బ్యారెల్ వాల్యూ ఎంత అని డైరెక్ట్గా అడగకుండా ఇట్లా ఇండైరెక్ట్గా అడిగారు. 1 బ్యారెల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 159 లీటర్స్ అని చెప్పాలి. ఓకేనా, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కింది రసాయన చర్యల్లో ఎక్స్ని గుర్తించండి. Na2SO4 + BaCl2 కలిస్తే NaCl ఏర్పడింది. దానికి ముందు ఇక్కడ ఏం ఏర్పడిందని అడుగుతున్నారు. బేరియం ఎక్స్ ప్లస్లో ఏముందని మనకు అడగడం జరిగింది. బేరియం క్లోరైడ్, ఆల్రెడీ మనకి క్లోరైడ్ వెళ్ళిపోయింది కదా, క్లోరైడ్ కాదు. బేరియం సల్ఫేట్, సోడియం క్లోరైడ్ మనకి వెళ్ళిపోయింది, సోడియం కూడా వెళ్ళిపోయింది. సో సోడియం సల్ఫేట్, సోడియం వెళ్ళిపోయింది. ఇక్కడ సోడియం ఉంది కదా, ఇక్కడ క్లోరైడ్ ఉంది, రెండు వెళ్ళిపోయినాయి కాబట్టి మనకి ఏం మిగులుతుంది, BaSO4 బేరియం సల్ఫేట్ అనేది మిగలడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లోరైడ్ మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, ఇక్కడ క్లోరైడ్ ఉంది కాబట్టి, ఇక్కడ క్లోరైడ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని ఆప్షన్స్లో నుంచి తీసేయచ్చు. ఇక్కడ సోడియం ఉంది కానీ ఇక్కడ ఆల్రెడీ సోడియం వచ్చింది, NaCl ప్లేస్లో సోడియం ఉంది కదా ఆల్రెడీ. సో ఇది కూడా డిలీట్ చేయొచ్చు. మనకి ఏంటి రైట్ ఆన్సర్ అంటే బేరియం సల్ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్యూటీరియం మరియు ట్రిటీరియంలోని న్యూట్రాన్ల వ్యత్యాసం ఎంత అని అడిగారు. ఆప్షన్ ఏ వచ్చేసి 4, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 1. డ్యూటీరియం మరియు ట్రిటీరియంలో న్యూట్రాన్ల వ్యత్యాసం
1 అన్నమాట. డ్యూటేరియం అంటే 2 అనుకోవచ్చు, ట్రిటీరియం అంటే 3 అనుకోవచ్చు. రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది అంటే 1 కదా. ఓకే, ఆప్షన్ 1 ఆన్సర్ 1. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జెడ్ అనే మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2,8,2 అయితే అది దేనికి చెందుతుంది? 2వ పీరియడ్కి, 2వ గ్రూప్కి, 3వ గ్రూప్కి, 6వ పీరియడ్కి. రైట్ ఆన్సర్ వచ్చేసి 282 అనే ఎలక్ట్రాన్ విన్యాసం 2వ గ్రూప్కి చెందినది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక మూలకం ఎక్స్ ఒక ఫ్లోరైడ్ XF3ని ఏర్పరుస్తుంది. అప్పుడు ఎక్స్ యొక్క వేలెన్సీ ఎంత అని అడిగారు. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, దీని యొక్క వేలెన్సీ ఎంత అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 3. మనకి ఇక్కడ XF3లో ఎక్స్ యొక్క వేలెన్సీ ఎంత అంటే 3 అన్నమాట. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాక్యాలను చదవండి. అంటే మనకి ఇక్కడ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అదే ఏబి లాగా. ప్రకృతిలో ఏ జీవి మనుగడ కూడా ఏ జీవి మనుగడ ఇది మనుగడ అండి. కొంచెం మనకి టైప్ చేసుకునేటప్పుడు బై మిస్టేక్లో 1 or 2 లెటర్స్ మిస్టేక్ పోతున్నాయి. వీటిని చూసి కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. కొంచెం చూడండి, నా కష్టం కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఎందుకంటే ఇన్ని క్వశ్చన్స్ నేను టైప్ చేసుకోవడానికి సడన్గా ఏదైనా బై మిస్టేక్లో ఒక వర్డ్ అట్లా పడుతుంది. నేను కావాలని మిస్టేక్ అయితే చేయను కదా. సో ట్రై టు అండర్స్టాండ్. ప్రకృతిలో ఏ జీవి మనుగడ సాగించాలో లేదా నశించాలో ప్రకృతి స్వయంగా ఎంచుకుంటుంది లేదా నిర్ణయిస్తుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఇదే. ఓకేనా, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఏంటి అని అంటే మనకి ప్రకృతిలో ఏ జీవి మనుగడ సాగించాలో లేదా ఏ జీవి నశించాలో అనేది ప్రకృతే స్వయంగా ఎంచుకుంటుందంట. దీన్నే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని అంటామని స్టేట్మెంట్ ఏలో ఉంది. అంటే స్టేట్మెంట్ 1. మనకి స్టేట్మెంట్ బి ఏమి ఇచ్చారంటే, ఒక జీవిలో దానికి ఉపయోగపడని లక్షణాలు నశించిపోతాయి మరియు ఉపయోగకరమైన లక్షణాలు తర్వాత తరాలకు అందజేయబడతాయి. ఇది కూడా కరెక్టే. మనకి ఆప్షన్ స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. స్టేట్మెంట్ 1 ఎలా కరెక్ట్ అంటే, ప్రకృతిలో ఏ జీవి మనుగడ సాగించాలో లేదా నశించాలో అనేది ప్రకృతి స్వయంగా ఎంచుకుంటుంది. అవునా, దీన్ని సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటాం. ఇది కరెక్ట్ ఆప్షనే. ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. బి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉపయోగపడని ఎన్నో అవయవాలు ఉన్నాయి. లైక్ తోక ఉంది, అది మనుషులకు ఉపయోగపడదు, క్రమక్రమంగా అది నశించిపోయింది. ఓకేనా, ఇంకా మనకి మానవుల్లో వచ్చేసి 180 ఉపయోగపడని అవయవాలు అనేవి ఉన్నాయి. అంటే వెస్టిజియల్ ఆర్గన్స్ అంటాం కదా, ఆ వెస్టిజియల్ ఆర్గన్స్ అనేవి 180 వరకు మానవుల్లో ఉన్నాయి. అంటే అవశేష అవయవాలు అంటారు వాటిని. అందుకే మానవుని ఏమంటారంటే నడిచే అవశేష అవయవాల మ్యూజియం అని కూడా అంటారు. ఎందుకంటే అందుకనం మనకి పనికిరాని అవయవాలు 180 వరకు ఉన్నాయి కాబట్టి నడిచే అవశేష అవయవాల మ్యూజియం అని మానవుని అంటారు. మానవుల్లో ఎన్ని అవశేష అవయవాలు ఉన్నాయి లేదా మానవుల్లో ఎన్ని వెస్టిజియల్ ఆర్గన్స్ ఉన్నాయంటే 180 అని చెప్పొచ్చు. అంటే మనకి పనికిరానివన్నీ తోక వెళ్ళిపోయింది. ఇప్పుడు తోక ఒక్కొక్కసారి మనకి తోకతో పిల్లలు పుడతారు, వాళ్ళని ఆటిజం చిల్డ్రన్స్ అంటాం కదా. అట్లా అంటే కనిపించకుండా పోయి నశించిపోయినవి అప్పుడప్పుడు మళ్ళీ ఏదో ఒక లోపం వల్ల బయటకు రావడం జరుగుతుంది. దాన్ని ఆటిజం కండిషన్ అని కూడా అంటారు. ఓకేనా, సరే ఇదంతా పక్కన పెడితే మనకి ఆప్షన్ బి కూడా కరెక్టే. ఒక జీవిలో దానికి ఉపయోగపడిన లక్షణాలు నశించిపోతాయి. అవును, నశించిపోతాయి. మనకి పూర్వకాలంలో బాడీ మొత్తం హెయిర్ ఉండే, కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆ హెయిర్ ఎక్కడ జుట్టుకు నెత్తి మీద మనకి జుట్టు అవసరం, లేదా ముక్కులో వెంట్రుకలు లైట్గా వెంట్రుకలు ఉంటాయి కదా, అవి అవసరం. ఎందుకంటే లోపలికి దుమ్ము ధూళి పోకుండా టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఇదంతా మనకి అక్కడ అవసరం కాబట్టి అక్కడ హెయిర్ ఉంది. ఓకేనా, అవసరమైన చోటనే ఇవ్వడం జరిగింది. మరియు ఉపయోగకరమైన లక్షణాలు తర్వాత తరాలకు అందజేయబడతాయి. ఓకేనా, అవసరం లేనివి నశించిపోతాయి, తోక లాంటివి నశించిపోయినాయి, మరి అవసరమైన కాళ్ళు చేతులు ఇట్లాంటివి అవసరం కాబట్టి మనకు తర్వాత తరాలకి అందజేయబడుతున్నాయి. ఓకేనా, ఇది కూడా కరెక్టే. మనకు ఆన్సర్ వచ్చేసి ఏ, బి రెండు సరైనవి మరియు బి ఖచ్చితంగా ఏని వివరిస్తుంది. ఓకేనా,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాలలో ఉండే సూక్ష్మజీవులను నాశనం చేసే ప్రక్రియ శ్వేత విప్లవం, పాస్చరైజేషన్, పశుపోషణ, పాల కల్తీ. శ్వేత విప్లవం అంటే పాలను ఉత్పత్తి చేసే విప్లవాన్ని శ్వేత విప్లవం అంటారు. పశుపోషణ వచ్చేసి పశువుల పెంపకాన్ని, పాల కల్తీ వచ్చేసి పాలల్లో కెమికల్స్ అవి ఇవి కలిపి యూరియా లాంటివి కలిపి లేదంటే ఏదైనా వైట్ పౌడర్ ఇట్లాంటివన్నీ కలిపి పాలను కల్తీ చేయడాన్ని పాల కల్తీ అంటారు. సో మనకి ఇవన్నీ కూడా ఆన్సర్ రిలేటెడ్ కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి పాస్చరైజేషన్. ఓకేనా. పాస్చరైజేషన్లో పాలని వేడి చేసి చల్లారిస్తే అందులో ఉన్న సూక్ష్మజీవులు అనేవి అన్నీ చనిపోవడం జరుగుతుంది. 72 degrees సెంటీగ్రేడ్ వద్ద 30 minutes ఆర్ 15 minutes ఆర్ 30 minutes పాలను వేడి చేయడం వల్ల సూక్ష్మజీవులు అనేవి చనిపోవడం జరుగుతుందన్నమాట. గొప్ప మిస్టేక్ పడిందండి. కప్ప ఒక ఉభయచరం. ఇక్కడ ఏముందంటే కప్ప ఒక ఉభయచరం, ఇది మిస్టేక్ అయింది, సారీ క్షమించండి. కప్ప ఒక ఉభయచరం అని మనకు తెలుసు. అది నీటిలోకి లోతుగా ఇక్కడ కప్ప ఒక ఉభయచరం అనే వర్డ్ ఉంది చూసుకోండి. కప్ప ఒక ఉభయచరం అని మనకు తెలుసు. అంటే కప్ప ఫ్రాగ్ వచ్చేసి ఉభయచరం కదా. అది నీటిలోకి లోతుగా వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోవడానికి దానికి ఒక ప్రత్యేక అవయవాలను ఉపయోగిస్తుంది. అవి ఏంటి అని అడగడం జరిగింది. స్పైరకిల్స్, చర్మం, మొప్పలు, ఊపిరితిత్తులు. ఓకేనా. కప్ప లోతుగా వెళ్ళినప్పుడు అది చర్మాన్ని శ్వాసక్రియ కోసం ఉపయోగించుకుంటుంది. అదే బయట ఉంటే ఊపిరితిత్తులు. ఉభయచరం అంటే నీటిలో నివసిస్తుంది మరియు బయట భూమి మీద కూడా నివసిస్తుంది. యాంఫీబియన్ అంటాం కదా కప్పని. యాంఫీబియన్ అంటే బోత్ అంటే వాటర్ ప్లస్ ఎర్త్. భూమి మీద నివసిస్తుంది ప్లస్ నీటిలోనూ నివసించగలుగుతుంది. భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటే నీటిలోకి వెళ్ళినప్పుడు మాత్రం చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. దీన్నే మనం క్యూటేనియస్ రెస్పిరేషన్ అని కూడా అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వీరికి 400 సంవత్సరాల క్రితమే తేనెటీగల పెంపకం గురించి బాగా తెలుసు. రష్యన్లు, భారతీయులు, ఇటాలియన్స్, గ్రీకులు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి వీటిలో రైట్ ఆన్సర్ అయితే లేదండి. 4000 సంవత్సరాల క్రితమే తేనెటీగల పెంపకం గురించి తెలిసిన వారు ఎవరంటే ఈజిప్ట్ వారు. ఈజిప్ట్ వారికి 4000 సంవత్సరాల క్రితమే తేనెటీగల పెంపకం అనేది తెలిసిందన్నమాట. సో ఈ క్వశ్చన్కి మనకి యాడ్ మార్క్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ఆప్షన్లో ఏది మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ లేదన్నమాట. సో దీనికి అప్పుడు జరిగిన ఎగ్జామ్కి యాడ్ మార్క్ ఇచ్చేశారు. ఆప్షన్స్లో మనకి ఈజిప్ట్ లేదు, గుర్తుంచుకోండి. మొట్టమొదటిగా 4000 సంవత్సరాల క్రితమే తేనెటీగల పెంపకం గురించి తెలిసిన వారు ఏమనంటే ఈజిప్ట్ వారు అన్నట్టు. పగడాల వంటి సీలెంట్రేట్ల శరీరం యొక్క బయట పొరలో ఉండే ప్రత్యేక రక్షక కణాలు మిసోగ్లియా, నీడోబ్లాస్ట్లు, ఇంటర్స్టిషియల్ కణాలు, జెర్మ్ సెల్స్ లేదా బీజ కణాలు. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి నీడోబ్లాస్ట్లు. నీడోబ్లాస్ట్లు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గాయం తర్వాత రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ప్రోథ్రాంబిన్పై థ్రాంబోకైనేస్ పనిచేస్తుంది మరియు దానిని ఈ విధంగా మారుస్తుంది. ప్రోథ్రాంబిన్ ఇలా ఉంది కదా. ప్రోథ్రాంబిన్ ఏమవుతుందంటే గివ్స్ రైజ్ టు థ్రాంబోకైనేస్ అనేది థ్రాంబిన్గా మారుస్తుంది. ఈ ఈక్వేషన్ మనకి క్లియర్గా ఉంది టెక్స్ట్ బుక్లో, ఒకసారి చూడండి. ఓకేనా. థ్రాంబిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ప్రమాదం ఇక్కడ సంభవించింది. లోయర్ ఎడ్చర్ 1969లో ఫ్రాన్స్లో, ఫుకుషిమా 1978లో జపాన్, చెర్నోబిల్ 1986 సోవియట్ యూనియన్,
ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బొంబాయి శివార్లలోని సైరస్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ 1991లో అని ఇవ్వడం జరిగింది. మనకి న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ప్రమాదం అనేది చెర్నోబిల్లో జరిగింది. దీన్నే చెర్నోబిల్ దుర్ఘటన అని కూడా అంటాము. చెర్నోబిల్ 1986లో సోవియట్ యూనియన్లో జరగడం జరిగింది. వరదల సమయంలో డ్యాములు మరియు ప్రాజెక్టుల నుండి విడుదలయ్యే నీటిని ఈ ప్రమాణాల్లో కొలుస్తారు. బ్యారెల్స్, క్యూసెక్లు, గ్యాలన్స్, లీటర్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి క్యూసెక్లు. వరదల సమయంలో నీటిని ఏంటంటే క్యూసెక్లలో కొలుస్తారు. మనం న్యూస్లో కూడా వింటూనే ఉంటాం. ఆ డ్యామ్ నుంచి ఇన్ని క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఎగువకి అని అంటారు కదా, అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మొక్కలు కార్బోహైడ్రేట్లు ఏర్పరచడానికి మట్టి నుంచి గ్రహించే నీటిలో 1% మాత్రమే ఉపయోగిస్తాయి. మిగిలిన 99% వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది. దీన్ని ఏమంటారని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొక్క 100 లీటర్స్ వాటర్ తీసుకుంది అనుకోండి, మా సాయిల్ నుంచి 1 లీటర్ మాత్రమే అది ఆహారం తయారు చేసుకోవడానికి కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగించుకుంటుంది. మిగిలిన 99 లీటర్స్ అనేవి వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఓకేనా. 1000 లీటర్స్ తీసుకున్నా అంతే, అందులో 1 లీటర్ ఉపయోగించుకుంటుంది, మిగిలిన 999 బయటకు వదిలేస్తుంది. 1% మాత్రమే నీటిని అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది. 100%లో ఒక 10% నీరుని ఉపయోగించుకుని 90% బయటకు వదిలేస్తుంది అన్నమాట. ఓకేనా. అది ఏ రూపంలో వదిలేస్తుందని అడిగారు. శ్వాసక్రియ, స్వేదనం, ప్రసరణ, బాష్పోత్సేకం. మొక్క అనేది వాతావరణంలోకి నీటిని బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. క్రింది వాటిలో మెండల్ తన వారసత్వ సూత్రాల్లో ప్రతిపాదించని అని అడిగారు. అంటే నెగిటివ్ షేడ్లో ఉంది క్వశ్చన్. ప్రతిపాదించినా కాదు, ప్రతిపాదించని. ఓకేనా. ఆర్జిత గుణాల అనువంశికత, పృథక్కరణ సిద్ధాంతం, ఆధిపత్య సిద్ధాంతం, స్వతంత్ర వ్యూహాన సిద్ధాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్జిత గుణాల అనువంశికత. ఈ 3 మనకి మెండల్ గారు ప్రతిపాదించడం జరిగింది. ఆర్జిత గుణాల అనువంశికత వచ్చేసి లామార్క్ గారు ప్రతిపాదించారు. ఆర్జిత గుణాల అనువంశికత లామార్క్ గారు ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో శాస్త్రీయ పద్ధతుల్లో సరైన దశల క్రమాన్ని గుర్తించండి. ఫస్ట్ పరికల్పనలను రూపొందించడం, ప్రయోగాన్ని ప్రణాళిక రచన చేయడం, ప్రయోగాన్ని నిర్వహించడం, పరిశీలించడం మరియు ప్రశ్నించడం, నిర్ధారణలు చేయడం మరియు ఫలితాలను తెలియజేయడం. ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి వచ్చేసి పరిశీలించడం మరియు ప్రశ్నించడం, ప్రయోగాన్ని ప్రణాళిక రచన చేయడం, పరికల్పనలు రూపొందించడం, ప్రయోగాన్ని నిర్వహించడం, నిర్ధారణలను చేయడం మరియు ఫలితాలను తెలియజేయడం. ఓకేనా. ఆప్షన్ సి వచ్చేసి ప్రయోగాన్ని ప్రణాళిక రచన చేయడం, ప్రయోగాన్ని నిర్వహించడం, పరిశీలించడం మరియు ప్రశ్నించడం, పరికల్పనలను రూపొందించడం, నిర్ధారణ చేయడం మరియు ఫలితాలను తెలియజేయడం. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రయోగాన్ని ప్రణాళిక రచన చేయడం, పరిశీలించడం మరియు ప్రశ్నించడం, ప్రయోగాన్ని నిర్వహించడం, పరికల్పనలను రూపొందించడం, నిర్ధారణ చేయడం మరియు ఫలితాలను తెలియజేయడం. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అన్నమాట. పరిశీలించాలి ఫస్ట్ మరియు ప్రశ్నించాలి, ప్రయోగాన్ని ప్రణాళిక రచన చేసుకోవాలి, ప్రయోగం ఏం చేద్దాం ఏంటి అని ప్రణాళిక రచన చేయాలి, పరికల్పనలు రూపొందించుకోవాలి, అందులో ఉండే పరికల్పనలన్నీ మనం రూపొందించుకోవాలి, తర్వాత ప్రయోగాన్ని చేయాలి, ప్రయోగాన్ని చేసిన తర్వాత ఒక నిర్ధారణకు రావాలి, నిర్ధారణకు వచ్చిన తర్వాత ఫలితాలను రిలీజ్ చేయాలి. ఓకేనా. దిస్ ఇస్ ద కరెక్ట్ వే అన్నమాట. బాహ్య ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే నాడీ కణాలు ఇక్కడ మాత్రమే ఉంటాయి. ఆప్షన్ ఏ కళ్ళు, ఆప్షన్ బి మోకాలు, ఆప్షన్ సి చర్మం, ఆప్షన్ డి ముక్కు. ముక్కు అనేది బాహ్య ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండే నాడీ కణాలను కలిగి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులు పరమాణు సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా
మూలకాలను వర్గీకరించగలుగుతారు. ఇది ఏ విద్యా ప్రమాణం? విషయావగాహన, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, నిత్య జీవిత వినియోగం, ప్రశ్నించడం మరియు పరికల్పన చేయడం. విషయ అవగాహన అనేది మనకి రైట్ ఆన్సర్. విషయం మీద అవగాహన ఉంటే కదా వాళ్ళు పరమాణు సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా మూలకాలను అనేవి వర్గీకరించేది. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన ద్వారా వాటిని నిర్ధారించలేరు. నిత్య జీవిత వినియోగం కూడా కాదు అది. ఓకేనా. డైలీ హ్యాబిచువల్ యాక్షన్ అంటాం కదా, అది కూడా కాదు. ప్రశ్నించడం, పరికల్పన చేయడం కూడా రాదన్నమాట. విషయ అవగాహన అనేది రైట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సహభాగిత అంటే భాగస్వామ్య అభ్యసన విధానంలో సమూహంలోని విద్యార్థులు ఇలా ఉండేలా చూసుకోవాలి. సజాతీయంగా, విజాతీయంగా, సారూప్యంగా, ఏకరీతిగా. రైట్ ఆన్సర్ వచ్చేసి విజాతీయంగా ఉండేలాగా చేసుకోవాలి. సహభాగిత లేదా భాగస్వామ్య అభ్యసన విధానం అంటే ఏంటంటే గ్రూప్స్ చేయడం అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పే కాలేజ్లో, ఇప్పుడు నేను ఒక కాలేజ్లో చెప్తున్నాను, నన్ను గ్రూప్స్ చేయమన్నారు. నేను ఎట్లా చేస్తానంటే గ్రూప్స్, ఒక బాగా చదివే అమ్మాయి, ఒక యావరేజ్గా చదివే వాళ్ళు, కొంచెం ఇంకా తక్కువ చదివే వాళ్ళు, వాళ్ళ యావరేజ్ని బట్టి ఒక 5 వీకెండ్స్ ఎగ్జామ్ మార్క్స్ని బట్టి నేను వాళ్ళని గ్రూప్స్ చేస్తాను. మా ప్రిన్సిపల్ నన్ను చేయమన్నప్పుడు. మీరు ఎలా చేస్తారు? మీరు కూడా అలానే కదా. సో సజాతీయంగా అంటే అందరూ చదివే వాళ్ళు ఉన్నా యూజ్ ఉండదు, అందరూ డల్లర్స్ ఉన్నా యూజ్ ఉండదు, అందరూ యావరేజ్ పీపుల్ ఉన్నా కూడా యూజ్ ఉండదు. సారూప్యంగా అన్నా కూడా సిమిలారిటీగా అంటే అందరూ చదివే వాళ్ళు కావచ్చు, అందరూ యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా తక్కువ కావచ్చు. ఏకరీతిగా అన్నా కూడా సేమ్ మీనింగ్. ఒకే విధమైన పిల్లలు అనేవాళ్ళు ఉండకూడదు భాగస్వామ్య అభ్యసన విధానంలో. ఓకేనా. విజాతీయంగా అంటే ఒకళ్ళు ఎక్కువ చదివే వాళ్ళు, ఒకళ్ళు తక్కువ అభ్యసించే వాళ్ళు, ఒకళ్ళు యావరేజ్, బిలో యావరేజ్, టాపర్, అట్లా తీసుకోవాలి. సో విజాతీయంగా తీసుకోవాలన్నమాట పిల్లల్ని. ఆన్సర్ అనేది విజాతీయంగా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థుల ప్రక్రియ నైపుణ్యాలను మదింపు చేయడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. గ్రేడింగ్, ఓగెల్ మూల్యాంకన స్కేల్, హంటర్ స్కోర్ కార్డ్, రేటింగ్ స్కేల్. రేటింగ్ స్కేల్ అనేది విద్యార్థుల ప్రక్రియ నైపుణ్యాలు మదింపు చేయడానికి మనం ఉపయోగిస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి తన పాఠశాలలో నేర్చుకున్న దాని ఆధారంగా ఒక భద్రతా పరికరాన్ని అభివృద్ధి చేసి దాన్ని తన ఇంటి గేటు వద్ద అమర్చాడు. అంటే పాఠశాలలో విద్యార్థి ఏం నేర్చుకున్నాడో అది ఇంటికి వచ్చి ఇంప్లిమెంట్ చేశాడనమాట. ఒక పరికరాన్ని కనిపెట్టి భద్రత అంటే ఎవరైనా దొంగలు పడకుండా, ఎవరైనా వాళ్ళ ఇంటి గేట్ టచ్ చేస్తే అలారం మోగేలాగా, దొంగలు వచ్చినప్పుడు యూజ్ అయ్యేలాగా ఒక పరికరాన్ని అయితే అభివృద్ధి పరిచాడనమాట. ఎవరైనా గేటును తాకినప్పుడు ఆ అలారం మోగుతుంది. విద్యార్థి ప్రవర్తన ఈ లక్షణానికి సంబంధించినది. సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం, జ్ఞానం. రైట్ ఆన్సర్ వచ్చేసి సంశ్లేషణ. ఓకేనా. స్కూల్లో నేర్చుకున్నది ఇంటికి వచ్చి ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఒక పరికరం అయితే తయారు చేసుకొని దానివల్ల యూజ్ పొందుతున్నాడు, లాభం పొందుతున్నాడు. కాబట్టి దీన్ని సంశ్లేషణ కింద తీసుకోవాలి మనం. నెక్స్ట్ రోజర్ బైలీ నిర్మాణాత్మక బోధనాభ్యాసన నమూనాలో 5 సూచనల క్రమం. నిమగ్నం చేయడం, వివరించడం, అన్వేషించడం, విపులీకరించడం, మూల్యాంకనం చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ బి నిమగ్నం చేయడం, అన్వేషించడం, వివరించడం, మూల్యాంకనం చేయడం. ఆప్షన్ సి వచ్చేసి నిమగ్నం చేయడం, విపులీకరించడం, అన్వేషించడం, వివరించడం, మూల్యాంకనం. నెక్స్ట్ వచ్చేసి నిమగ్నం చేయడం, వివరించడం, విపులీకరించడం, అన్వేషించడం, మూల్యాంకనం చేయడం. మనకేంటంటే దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వివరించడం, అన్వేషించడం తర్వాత వివరించడం ఉంది కదా, దాని తర్వాత వివరించడం తర్వాత ఒకటి రాసుకోండి, విపులీకరించడం. బై మిస్టేక్లో పడలేదు, విపులీకరించడం. ఓకేనా. ఇప్పుడు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అన్నమాట. నిమగ్నం చేయడం, అన్వేషించడం, వివరించడం. మనకి నిన్న 5Eలో థర్డ్ వన్ ఏంటని అడిగారు కదా. నిన్న మనం చూసుకున్న ప్రీవియస్ పేపర్లో 20
05/2024 షిఫ్ట్ 2లో క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం కదా మనం. అదేంటంటే 5లో థర్డ్ ఈకి మీనింగ్ ఏంటని అడిగారు. వివరించడం, ఎక్స్ప్లెనేషన్ అని మనం ఆల్రెడీ చూసాం క్వశ్చను. సో ఈ టాపిక్ మీద రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకేనా. వివరించడం తర్వాత విపులీకరించడం తర్వాత మూల్యాంకనం చేయడం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకేంటంటే ఇక్కడ వివరించడం పక్కన కొంచెం విపులీకరించడం పెట్టుకోండి, ఏమనుకోకండి. విపులీకరించడం. నెక్స్ట్ వచ్చేసి ఎడ్గార్ డేల్ యొక్క అనుభవ శంకుల్లో అడుగు భాగం నుండి పై భాగానికి అమర్చిన అభ్యాసన అనుభవాలు సరైన క్రమాన్ని గుర్తించండి. అడుగు నుంచి పైకి అంటే కింద నుంచి పైకి అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, కల్పిత అనుభవాలు, రేడియో ప్రదర్శనలు, శాబ్దిక సంకేతాలు. కింద నుంచి అనమాట మనకి ఇప్పుడు కింద నుంచి పైకి. ఆప్షన్ బి ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, రేడియో కల్పిత అనుభవాలు, ప్రదర్శనలు, శాబ్దిక సంకేతాలు. ఆప్షన్ సి ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, కల్పిత అనుభవాలు, ప్రదర్శనలు, రేడియో శాబ్దిక సంకేతాలు. ఆప్షన్ డి ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, ప్రదర్శనలు, కల్పిత అనుభవాలు, రేడియో మరియు శాబ్దిక అనుభవాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు ఏమో మనకి శంకువు యొక్క అడుగు భాగాన ఉంటాయి. ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు. ఓకేనా. తర్వాత కల్పిత అనుభవాలు, తర్వాత ప్రదర్శనలు, రేడియోలు, లాస్ట్కి వచ్చేసి శాబ్దిక, వెనుక పైన వచ్చేసి శాబ్దిక ఉంటుంది కదా అదన్నమాట. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవండి మనకి జరిగిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే 21/05/2024లో జరిగిన షిఫ్ట్ 1లో జరిగిన ఎగ్జామ్ అన్నమాట. 21/05/2024 షిఫ్ట్ 1. ఇంకేమైనా టాపిక్స్ మీకు రిక్వైర్ ఉంది, ఏదైనా డౌట్ ఉంది అంటే నాకు కామెంట్ చేయండి. అదే వీడియో మళ్ళీ మీకు చేసి పెడతాను.